కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి తీరా 2 వారాలు కూడా కాలేదు. అప్పుడే టెక్నాలజీ రంగంలోని ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా 2022 నుంచి మొదలైన లే ఆఫ్లు 2023 వరకు కొనసాగాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు యూనిటీ, అమెజాన్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ కంపెనీలు కూడా తమ సిబ్బందిలో కోత విధించడానికి సన్నాహాలు మొదలుపెట్టేశాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులకు ఈ ఏడాది కూడా పెద్దగా ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త ఏడాది ప్రారంభమై 2 వారాలు గడిచింది. అప్పుడే టెక్నాలజీ కంపెనీల్లో కోతలు మొదలయ్యాయి. 2022 నుంచి మొదలైన లే ఆఫ్లు 2023లో కొనసాగాయి. ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోవలసి వస్తోంది. అమెజాన్, గూగుల్, ఎక్స్ ఇప్పటికే ఉద్యోగుల లే ఆఫ్లకు రంగం సిద్ధం చేశాయి. ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. కంపెనీలు ఉద్యోగులపై వ్యయం తగ్గించుకోవడానికి, పెట్టుబడులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టాయి. ఇక అమెజాన్ విషయానికొస్తే ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నుంచి వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నాయి. అమెజాన్కు చెందిన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ట్విచ్లో ఉద్యోగులపై కోత విధిస్తోంది. అమెజాన్ విషయానికొస్తే వందలాది మంది ఉద్యోగులను ముఖ్యంగా ఎంజీఎం స్టూడియో, ప్రైమ్ వీడియో డివిజన్ నుంచి లే ఆఫ్ చేసింది. అమెజాన్ విషయానికొస్తే గ్రూప్నకు చెందిన వివిధ డివిజన్ల నుంచి సుమారు 27,000 మందిని తొలగించింది. తాజాగా ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ యూనిట్లో సుమారు 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. అయితే గత ఏడాది కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లు పలువురు రాజీనామా చేయడంతో ఉద్యోగులను తప్పించాల్సి వచ్చింది. ఇక గూగుల్ విషయానికొస్తే గూగుల్కు చెందిన వాయిస్ యాక్టివేటెడ్ గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టుల నుంచి, ప్రొడక్ట్ టీంల నుంచి ఉద్యోగులను ఏరివేసే పనిలో పడింది. దీంతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కూడా గ్లోబల్ ట్రస్ట్, సేఫ్టీ టీం నుంచి ఉద్యోగుల్లో కోత విధిస్తోంది. దీంతో సేఫ్టీ ఇంజనీర్ల ఉద్యోగులు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. 2022 నుంచి 2023 వరకు టెక్ కంపెనీలు యాపిల్, మైక్రోసాఫ్ట్తో పాటు పలు కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. ఇదిలా ఉండగా ఇదే గూగుల్ను తీసుకుంటే గ్రూప్నకు చెందిన పలు డివిజన్లకు చెందిన వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. కాగా ప్రస్తుతం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ పెట్టింది. దీంతో కంపెనీ ఇంజనీరింగ్ డివిజన్తో పాటు హార్డ్వేర్ డివిజన్, దీంతో పాటు వాయిస్ యాక్టివేటెడ్ గూగుల్ అసిస్టెంట్ డివిజన్లకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. సుందర్ పిచాయ్ నేతృత్వంలో గూగుల్ గతేడాది సుమారు 12,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. వ్యయం తగ్గించుకోవడానికి ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఇక గతంలో ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్ కార్ప్ అయ్యింది. ఎలాన్ మస్క్ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేశారు. కంపెనీ వ్యయం తగ్గించుకోవడానికి ఆయన ట్రస్టు, సేఫ్టీ టీంలో 30% కోత విధించారు. వాటిలో 80% సేఫ్టీ ఇంజనీర్లను తగ్గించుకున్నారు. ఎక్కువగా ఆసియా పసిఫిక్ రీజియన్లలో తగ్గించారు. దీంతో పాటు డిస్కార్డ్ అనే ఇన్స్టాంట్ మెసేజింగ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ కూడా ఈ వారంలో 17% సిబ్బందిని తగ్గించుకుంటామని తెలిపింది. మొత్తం 170 మంది ఉద్యోగులను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొంది. డిస్కార్డ్ సీఈఓ జెసన్ సిట్రాన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నామని, ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పుడు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
ఇక మెటా కంపెనీకి చెందిన ఇన్స్టాగ్రామ్ను తీసుకుంటే సుమారు 60 మంది ఉద్యోగులను తీసేసింది. టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లను తగ్గించింది. దీంతో పాటు చిన్న చితిక కంపెనీలు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. మొత్తానికి చూస్తే ఈ ఏడాది కూడా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు.